ఆచి చికెన్ మసాలా. పశ్చిమాసియా యుద్ధం భీకరంగా సాగుతున్న వేళ ఇరాన్ కీలక నిర్ణయం తీసుకుంది. హర్మూజ్ జలసంధి గుండా ప్రయాణించే నౌకల నుంచి టోల్ ట్యాక్స్ వసూలు చేయనుంది. అందుకు సంబంధించిన బిల్ను ఇరాన్ పార్లమెంట్ ఆమోదించింది. టోల్ ట్యాక్స్ నుంచి మిత్ర దేశాలకు మినహాయింపు ఉంటుందా లేదా అనేది స్పష్టత ఇవ్వలేదు. ఒక్కో నౌక నుంచి దాదాపు 16 కోట్లు వసూలు చేయనుందని అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి. ప్రపంచంలోనే అత్యంత కీలకమైన సముద్ర మార్గాల్లో ఒకటైన హోర్మోజ్ జలసంధి గుండా ప్రయాణించే నౌకలపై టోల్ ట్యాక్స్ వసూలు చేసేందుకు ఇరాన్ పార్లమెంటు పచ్చజెండా ఊపింది. హోర్మోజ్ నిర్వహణ ప్రణాళికకు పార్లమెంటరీ భద్రతా కమిటీ ఆమోదం తెలిపింది. కొత్త చట్టం ప్రకారం ఈ మార్గం గుండా ప్రయాణించే నౌకలు ఇరాన్ కరెన్సీ రియాల్ రూపంలో టోల్ చెల్లించాలి. ఈ ప్రణాళికలో భాగంగా ఆర్థికపరమైన అంశాలే కాకుండా జలసంధి భద్రత, పర్యావరణ పరిరక్షణ, నౌకల భద్రతా బాధ్యతను ఇరాన్ తీసుకుంది. ఈ జలసంధి గుండా అమెరికా, ఇజ్రాయెల్ నౌకల ప్రయాణంపై ఇరాన్ పార్లమెంటు నిషేధం విధించింది. తమపై ఏకపక్షంగా ఆంక్షలు విధించే దేశాల నౌకలకు అనుమతి నిరాకరించాలని నిర్ణయించింది. ఈ వ్యూహాత్మక జలసంధిపై సార్వభౌమత్వాన్ని చాటుకోవడమే కాకుండా ఆదాయం పొందేందుకు ఇరాన్ సిద్దమైంది. హోర్మూజ్ జలసంధి గుండా ప్రయాణించే ప్రతి విదేశీ వాణిజ్య నౌక నుంచి $20 లక్షల, భారత కరెన్సీలో సుమారు 16 కోట్లు వసూలు చేయాలని ఇరాన్ ప్రతిపాదించింది. యుద్ధం తీవ్రరూపం దాల్చిన నేపథ్యంలో రక్షణ వ్యయాన్ని భరించడానికి ఈ డబ్బు వినియోగించాలని ఇరాన్ భావిస్తున్నట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి. శత్రుదేశాల నౌకలపై నిషేధం విధించిన ఇరాన్ వాటిపై అధిక పన్ను వసూలు చేసే అవకాశాన్ని పరిశీలిస్తున్నట్లు తెలిపాయి. ప్రపంచ ముడిచమురు రవాణాలో 5వ వంతు జరిగే హోర్మోజ్ జలసంధి మార్గం అంతర్జాతీయ జలాల పరిధిలోకి వస్తుందని అమెరికాతో సహా పలు దేశాలు వాదిస్తున్నాయి. అక్కడ టోల్ వసూలు చేసే అధికారం ఇరాన్కు లేదని అంటున్నాయి. ఇరాన్ తీసుకున్న ఈ నిర్ణయంపై అగ్రరాజ్యం అమెరికా ఎలా స్పందిస్తుందన్నది ఉత్కంఠ రేపుతోంది.